వెల్కమ్ టు ఈ లెర్నింగ్. మనం ఈరోజు చార్ట్ షీట్ ఆర్ ఫైనల్ డిస్పోజల్ గురించి మాట్లాడుకుంటాం. చార్ట్ షీట్ అనేది జనరల్గా ఆ యొక్క పదాన్ని మనం వాడుతూ వచ్చాం. అంటే కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దాన్ని మనం ఫైనల్గా దాన్ని ఎవిడెన్స్ ఉందా, ఎవిడెన్స్ ఉంటే కోర్టు వారి ముందు కేసుని ప్రవేశపెడతాం ఆ ముద్దాయి మీద శిక్ష చెప్పడానికి. సపోజ్ ఎవిడెన్స్ లేకపోతే కేసుని క్లోజ్ చేస్తాం. చాలాసార్లు కేసుని ఎవిడెన్స్ లేకపోతే మనం ఫ్యాక్ట్స్ కానీ కరెక్ట్ కాకపోతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని, ఆ యొక్క లా కానీ కరెక్ట్గా లేకపోతే మిస్టేక్ ఆఫ్ లా అని కానీ, లేకపోతే సివిల్ నేచర్ అయితే సివిల్ నేచర్ అని కానీ మనం రిఫర్ చేసేస్తాం. కానీ దాని మీద సాక్ష్యాలు ఉండేటప్పుడు దాన్ని మనం చార్ట్ షీట్ అని మనం పిలుచుకుంటున్నాం. అయితే ఫామ్ నెంబర్ 5 అనేది మనం ఈ యొక్క చార్ట్ షీట్ టైంలో మనం కోర్టులో హాజరు పెట్టవలసిన ఫామ్. మీరు ఫామ్ నెంబర్ 5 అంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్ నెంబర్ 5 అంటాము. మీరు ఒక్కసారి ఇంట్రానెట్ ఓపెన్ చేసి చూస్తే ఫామ్ నెంబర్ 69 ఓపెన్ చేయండి. ఫామ్ నెంబర్ 69లో చార్ట్ షీట్ అనేది ఎంటైర్ డీటెయిల్స్ ఉంటుంది. మీకు చార్ట్ షీట్ యొక్క కేస్ డిస్పోజల్ రిపోర్ట్ అని ఉంటుంది. దీనిలోని కాలమ్స్ అన్నీ కూడా మీరు నింపాలి. అంటే ఫైనల్గా ఇది చేసేటప్పుడు మీరు కాలమ్స్ అన్నీ నింపాలి. ఈ కాలమ్స్ అన్నీ నింపినాక దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, మళ్ళీ మనం దానిలో మన ఇంట్రానెట్లోకి. ముందుగా చార్ట్ షీట్లో ఉండే అంశాలు, అసలు ఎందుకు చార్ట్ షీట్ వేయాలి అంటే, ఏ యొక్క కోర్టు కూడా చార్ట్ షీట్ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే దానిలో పోలీస్ వారు ఫస్ట్ దే సెట్ లా ఇన్ టు మోషన్. అంటే చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళే, చట్టాన్ని నడిపించే వ్యవస్థ అనేది పోలీస్. అంటే చట్టాన్ని నడిపించడం ఏంటి? చట్టం నడుస్తుందా అంటే చట్టాన్ని నడిపించేది మనం. అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి దానిలో ఉండే నిజాలు కనుక్కొని నేరంలో ఆ నేరస్తుని కోర్టు ముందు హాజరు పెట్టడం అనేది ఈ యొక్క సిఆర్పిసిలో 173 సిఆర్పిసిలో నిర్దేశించబడిన బాధ్యత మనది. అయితే మనకి చార్ట్ షీట్స్లో వారెంట్ కేసుల్లో ఏపీపీ గారు దాన్ని చూడవలసిన అవసరం ఉంది. ఒక జియో నెంబర్ 125 జియో ప్రకారము సెప్టెంబర్ 2013 24 తారీఖు నాడు ప్రభుత్వం వారు జియోఎంఎస్ నెంబర్ 125 అని ఇచ్చారు. జియోఎంఎస్ 125 మీకు కూడా ఆ జియోఎంఎస్ 125 మీరు ఏపీ పోలీస్ ఇంటర్నెట్లో చూసుకుంటే ప్రాసిక్యూషన్ చాప్టర్లో ఉంది. ప్రాసిక్యూషన్ చాప్టర్ అనేది లాస్ట్ చాప్టర్ ఉంటుంది. ఆ ప్రాసిక్యూషన్ చాప్టర్లో మీకు ఏపీ పోలీస్ గురించి, మీకు ప్రాసిక్యూషన్ గురించి రాస్తున్నాం. ఈ ప్రాసిక్యూషన్ గురించి గవర్నమెంట్ రాసింది చాప్టర్ నెంబర్ 32 అంటారు. దానిలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీపీ గారు, అడిషనల్ పీపీ గారు, వారు ఈ యొక్క దే ఆర్ ది లీగల్ అడ్వైజర్స్ టు ది SP/SRP/CSP. అంటే ఎస్పీలకి, సూపరింటెండెంట్ రైల్వే పోలీస్ గారికి, కమిషనర్ పోలీస్కి వారు లీగల్ అడ్వైజర్స్. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఫైల్ మీకు చాలా కాంప్లికేటెడ్ కేసు ఉంది, లేకపోతే అది గ్రేవ్ కేసు, పనిషబుల్ విత్ మోర్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఈవెన్ పనిషబుల్ విత్ లెస్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కేస్. అలాంటి కేసుల్లో మీరు ఏపీపీ గారు ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకోవడం ఉద్దేశం ఏంటి? అసలు మీది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఉందా లేదా, రెలవెంట్ ఎవిడెన్స్ ఉందా లేదా, లేకపోతే మీరు సేకరించిన ఎవిడెన్స్ ఆ యొక్క అభియోగాలు ఏవైనా నిలుస్తాయా లేదా, వాటి మీద ప్రాసిక్యూటర్ కామెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు సాక్ష్యం, సపోజ్ మీరు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదనుకోండి, అంటే మీరు పంచనామా కండక్ట్ చేశారు కానీ ఎవరు దాని మీద సంతకాలు లేవు, లేకపోతే పంచనామాని మీరు ఆ యొక్క ఎవరు లేకుండా బికాజ్ ఇట్స్ ఏ రిమోట్ ప్లేస్ కాబట్టి మీరు పోలీస్ ప్రొసీడింగ్స్ చెప్పుకొని చేశారు, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, అవన్నీ కూడా ఆయన యొక్క నిర్ధారిస్తారు ఏపీపీ గారు. చేసి మీకు ఒక ఒపీనియన్ ఇస్తారు, లేదు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని. అందువలన ఏపీపీ ఒపీనియన్ని ఆర్డర్ జియోఎంఎస్ నెంబర్ 125 డేటెడ్ 24/9/2013 ప్రకారము వారు ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంది. మీరు కూడా వారి దగ్గర తీసుకోవాలి. నౌ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ 468 సిఆర్పిసి ప్రకారం ఏంటి? మనకి ఏదైనా సెక్షన్లో
ఫైన్ ఒక్కటే కానీ ఉంటే 6 నెలలు లోపల ఆ కేసులో ఛార్జ్షీట్ వేయాల్సి ఉంటుంది. ఏదైనా నేరము 1 ఇయర్ కంటే దాటకుండా ఉంటే ఆ కేసులో మనము 1 ఇయర్లోగా ఛార్జ్షీట్ వేయచ్చు. ఏదైనా నేరంలో ఆ ఇంప్రిజ్మెంట్ మాత్రం 1 ఇయర్ కంటే మీదుగా పైన 3 ఇయర్స్ లోపల ఉంటే 3 ఇయర్స్ వరకును మనకి అధికారం ఉంది ఎఫ్ఐఆర్ వేయడానికి, ఛార్జ్షీట్ వేయడానికి. అయితే సపోజ్ కొన్ని కారణాల వలన ఛార్జ్షీట్ వేయలేకపోతే ఆఖరి అనుబంధం ఉండేది 3 సంవత్సరాల్లో ఏదైతే 1 ఇయర్ లోపల 1 ఇయర్ పైన 3 ఇయర్ లోపల ఉండే కేసుల్లో, ఇంప్రిజ్మెంట్ కేసుల్లో, అలాంటప్పుడు మనం కోర్టు వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఛార్జ్షీట్లో ఎందుకు లేట్ అయింది, దేనివల్ల లేట్ అయింది, ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లాగా లేట్ అయింటుంది, ఒకసారి ఇంకొక విషయంలో మెయిన్ అక్యూజ్ దొరక్క లేట్ అయింటుంది, మెయిన్ అక్యూజ్డ్ గురించి మీరు అలా వెయిట్ చేసి 1 ఇయర్ 2 ఇయర్ వెయిట్ చేసి ఆ 3rd ఇయర్లో లాస్ట్లో దొరికాడు అందువలన చెప్పేసి మీకు లేట్ అయి ఉంటుంది. కాబట్టి వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ యొక్క మన ఛార్జ్షీట్లో లాస్ట్ పేరాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ది ఛార్జ్షీట్ కుడ్ నాట్ బి ఫైల్డ్ విత్ ఇన్ ది టైమ్ బికాస్ ది అక్యూజ్డ్ వాజ్ అబ్స్కాండింగ్ ఆర్ అక్యూజ్డ్ వాజ్ నాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అట్ ది అక్యూజ్డ్ అని. ఈ ఛార్జ్షీట్ ప్రొఫార్మాలో మీరు చూసొచ్చి అంటే ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయినాక ఛార్జ్షీట్లో క్లుప్తంగా ఏమి జరిగింది అంటే వాట్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఛార్జ్షీట్స్ అనేది మనం దానిలో మన సబ్ డివిజన్లో రాస్తున్నారు ఛార్జ్షీట్లో. అంటే ఛార్జ్షీట్లో రాసిన వాటిలో ఏంటంటే మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఛార్జ్షీట్లో. అంటే డేట్ ఆఫ్ అరెస్టు, డేట్ ఆఫ్ రిలీజ్ ఆన్ బెయిల్, డేట్ ఫార్వర్డ్ టు ది కోర్ట్, ఇవన్నీ రాసి ఉంటాయి. పర్టికులర్స్ ఆఫ్ అక్యూజ్ పర్సన్ నాట్ ఛార్జ్షీటెడ్, ఎవరినైతే ఛార్జ్షీట్ చేయలేదో వాళ్ళ పర్టికులర్స్ రాసి ఉంటారు. పర్టికులర్స్ ఆఫ్ విట్నెసెస్ టు బి ఎగ్జామిన్డ్, అవి రాసి ఉంటారు. తర్వాత ఇవన్నీ రాసుకుంటున్న తర్వాత కంటెంట్స్ అన్నీ రాస్తారు. కంటెంట్స్ రాసినప్పుడు మనకి ఒకే ఒక పాయింట్ ఏముంటుందంటే దానిలో పారావైజ్, దానిలో ఎవిడెన్స్ వైజ్ మన పారావైజ్ రాసుకుంటూ ఉండి ఏదైనా ఎక్కువ ఇద్దరు లేక ముగ్గురు ముద్దాయిలు కానీ ఉన్నట్లుంటే ఒక మ్యాట్రిక్స్ అంటే ఈ ముద్దాయి సపోజ్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సే అసాల్ట్ 326 ఐపీసీ గ్రీవియస్ హర్ట్ అంటే A1 A2 A3 ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. అంటే A1 ఏం చేశాడు దానికి ఎవిడెన్స్ ఎవరు చెప్తున్నారు, A2 ఏ వెపన్ వాడాడు ఎవిడెన్స్ ఎవరు చెప్తున్నారు, A3 ఏ వెపన్ వాడాడు ఎవిడెన్స్ ఎవరు చెప్తున్నారు. మ్యాట్రిక్స్ అని అంటారు దాన్ని. ఆ మ్యాట్రిక్స్ కూడా వేయవలసిన అవసరం దానిలో ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చెప్తున్నారు, ఆ ఎవిడెన్స్ ఎంతవరకు ఉంది, దాన్ని ఉంటే మనకి క్లారిటీ ఉంటుంది, కోర్టు వరకు క్లారిటీ ఉంటుంది. కోర్టుకి బేసిక్గా ఛార్జ్షీట్ అనేది అభియోగాల్ని కోర్టు ముందుకు తీసుకెళ్ళడం అనేది దాని ఉద్దేశం. కోర్టు వారు బేసిక్గా ఛార్జ్షీట్ తర్వాత వాళ్ళకి ఆన్ ఫైల్ తీసుకున్నాక సీసీ నెంబర్ ఇచ్చాక లేకపోతే పిఆర్సీ నెంబర్ ఇచ్చాక దాన్ని వాళ్ళు ట్రయల్ నడిపే ముందు మిగతా ఎవిడెన్స్ అంతను తీసుకుంటారు. కాబట్టి మీరు ఈ యొక్క ఛార్జ్షీట్లో వేయవలసిన డీటెయిల్స్లో సపోజ్ ఇట్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ 147, 148, 307 అంటే రైటింగ్ కపుల్డ్ విత్ అటెంప్ట్ టు మర్డర్. సో రైటింగ్ అయితే రైటింగ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, అటెంప్ట్ టు మర్డర్ 307 పెట్టుంటే దానికి వాటిలో ఎవరెవరు ఎవిడెన్స్ ఉన్నది, ఏమేమి ఇంజురీస్ జరిగినాయి, దానిలో గ్రీవియస్ ఇంజురీస్ ఏ విధంగా ఉన్నాయి, అవి కూడా మీరు రాస్తారు. అంటే ఇంజురీ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారు, దాన్ని ఇచ్చిన డాక్టర్ గారి పేరేం పేరు, అవన్నీ కూడా మీరు దీనిలో విశదీకరిస్తారు. అంటే ఈ కాలమ్స్ కానీ మీరు వరుసగా మీరు కానీ చూసుకుంటే మీరు ప్రొఫార్మాలో ఫామ్ నెంబర్ 5లో ఫామ్ నెంబర్ 5 ఫిలప్ చేసే ముందు అవన్నీ కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ CD ఫైల్ అంతా రెడీ చేసుకుంటేనే మీకు ఫామ్ నెంబర్ 5 ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది, ఈజీ కూడా అవుతుంది. నెక్స్ట్ సపోజ్ యూ హ్యావ్ ఆల్రెడీ అక్యూజ్ ఈజ్ ఆన్ బెయిల్, అంటే ఎప్పుడు బెయిల్ నుంచి బెయిల్ మీద వెళ్ళాడు, ఆ డీటెయిల్స్ కూడా దీనిలో మీరు స్టేటస్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని ఉంటుంది కాలంలో, ఆ కాలంలో మీరు స్టేటస్ ఆఫ్ ది అక్యూజ్డ్ కూడా రాస్తారు. రాసిన తర్వాత అడ్రస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే ఈ కాలం లేకుండా ఉంది దీనిలో మన ఇంటిగ్రేటెడ్ ఫామ్లో. వీ డోంట్ హ్యావ్ ఏ కాలం రిగార్డింగ్ ది ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ సెల్ ఫోన్ నెంబర్. బట్ ఇప్పుడు మన ఎంటర్ప్రైజ్ ఈ క్రాప్స్లో ఆధార్ కార్డ్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ కూడా దాన్ని డేటా చేసే డ్రాప్ డౌన్ బాక్సులు ఉన్నాయి. కాబట్టి మీరు అది వాడుకొని దానిలో ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ప్లస్ ఆ సెల్ ఫోన్ నెంబర్ కూడాను మీరు దానిలో డేటాలో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. మీరు దాని తర్వాత
డీటెయిల్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్టికల్ సీజ్డ్ అని చెప్పి కాలమ్ నెంబర్ 10లో ఉంటుంది. దానిలో ఆ డీటెయిల్డ్ ఆఫ్ ఆర్టికల్లో కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు, 451 సిఆర్పిసి ప్రకారము కొన్నిసార్లు ప్రాపర్టీ రికవర్ అయిన ప్రాపర్టీని మీరు వెంటనే ఆ ప్రాపర్టీని కోర్టు ద్వారా సంబంధిత విక్టిమ్స్కి మీరు అందజేస్తున్నారు. అంటే మీరు అందజేయకపోతే ఏమవుతుందంటే 451 సిఆర్పిసి ఏమని చెప్తుందంటే, ఏదైనా ప్రాపర్టీ సపోజ్ కార్ రికవరీ చేశారు, కార్ కానీ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారంటే కారు పూర్తిగా తుప్పు పట్టేస్తుంది. కాబట్టి వెంటనే కోర్టుకి అప్పచెప్పి కోర్టు ద్వారా 451 సిఆర్పిసి ప్రకారం వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చింది. 451లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను కొన్ని ప్రాపర్టీ లైక్ గోల్డ్ ఇలాంటివి వాళ్ళకి ఓనర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని మా 3 ఇంపార్టెంట్ కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఒక కేసు ఏంటంటే సుందర్భాయ్ అంబాలాల్ దేశాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2002. దానిలో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఓనర్ ఆఫ్ ది ఆర్టికల్ వుడ్ నాట్ సఫర్ బికాజ్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ అన్యూజ్డ్ ఆర్ బై ఇట్స్ మిస్అప్రోప్రియేషన్. కోర్ట్ ఆర్ ది పోలీస్ వుడ్ నాట్ బి రిక్వైర్డ్ టు కీప్ ది ఆర్టికల్ ఇన్ సేఫ్ కస్టడీ. సో ఈ పర్పస్లు ఏమేం పర్పస్ సర్వ్ చేస్తాయో రిటర్న్ చేయవలసింది అన్నట్లు వారు చెప్పారు సుందర్భాయ్ అంబాలాల్ కేసులో. ది ప్రాపర్ మెకానిజం బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ది పొజిషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ప్రిపేర్డ్ that can be used in evidence instead of its production before the court during the trial. If necessary, evidence could also be recorded describing the nature of the property in detail. The jurisdiction of the court to record evidence should be exercised promptly so that there may not be further chance of tampering with the articles. So వీరు చెప్పడం బట్టి ఏమంటే, మనం ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారము సాధ్యమైనంత వరకును ఇది రిపోర్ట్ అయింది 2003లో రిపోర్ట్ అయింది, ఏఐఆర్ 2003 సుప్రీంకోర్టు కేస్ ఫైల్ 638 ఎస్సీ పేజ్ 638. ఈ కేసు గురించి మనం ఉదాహరించవలసిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే, మనం చాలాసార్లు ప్రాపర్టీస్ని పోలీస్ స్టేషన్లో పెట్టడంతో చాలా ప్రాపర్టీస్ పోవడం కానీ, లేకపోతే మిస్ అవ్వడం కానీ, లేకపోతే రికవర్ అయిన వెహికల్స్ తుప్పు పట్టేయడం కానీ జరుగుతుంది. కాబట్టి వాటిని కోర్టు ద్వారా అప్పచెప్పినప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పంచనామా కండక్ట్ చేసి ఆ పంచనామాను మనం ఎంక్లోజ్ చేస్తాం. బికాజ్ కోర్టు ఆర్డర్ కూడా ఉంటుంది కాబట్టి కోర్టు ఒకవేళ ఏదైనా మరీ డౌట్ వస్తే కానీ, లేకపోతే కోర్టు విల్ నాట్ ట్రై టు అగైన్ రీఅసర్టైన్ బికాజ్ యూ విల్ టేక్ ది ఫోటోగ్రాఫ్. సపోజ్ ఇట్స్ ఎ గోల్డ్ జ్యువెలరీ, యూ విల్ టేక్ ది వెయిట్, యూ విల్ టేక్ ది ఫోటోగ్రాఫ్. ఆ రోజు పంచనామాలు ఈ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ యొక్క ప్రొసీడింగ్స్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో కోర్ట్ విల్ ఆల్వేస్ నో దట్ బికాజ్ అదే కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చారు కాబట్టి కోర్టుకి డౌట్ ఏమి ఉండదు. వాళ్ళు మరీ అంతగా కావాలనుకుంటే ఆస్ ది విక్టిమ్ అగైన్ టు ప్రొడ్యూస్ దట్ ప్రాపర్టీ ఆన్ ది డే ఆఫ్ ది ట్రయల్. సో ఇది ఛార్జ్షీట్లో ఆ యొక్క ఇష్యూ రాస్తారు. ప్లస్ ఛార్జ్షీట్లో మీరు సపోజ్ కొన్నిసార్లు ముద్దాయిలు దొరకరు, ముద్దాయిలు దొరకనటువంటి అబ్స్కాండింగ్ చూపిస్తారు. అబ్స్కాండింగ్ చూపించినప్పుడు లాస్ట్లో ఒక పేరా కూడా రాస్తారు, a lookout circular has been issued against the accused and so far the accused is absconding, all sincere efforts have been made, the accused is absconding అని రాస్తారు. ఆ లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసామని దాన్ని ఎందుకు రాస్తున్నామంటే మనం ప్రయత్నం మనం చేస్తున్నామని రాస్తాం. ఈలోగా సపోజ్ అది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ కేసు ఉంటే రెడ్ కార్నర్ నోటీస్ ఆల్సో ఇష్యూడ్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ అని రాస్తారు. సపోజ్ ఇట్స్ అవుట్ ఆఫ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ రిక్వైర్డ్ 188 సిఆర్పిసి కింద అయితే మీరు ఛార్జ్షీట్ వేసే ముందు 188 సిఆర్పి, సపోజ్ ద పర్సన్ హెస్ కమిటెడ్, ఇండియన్ సిటిజనే, ఆయన ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు ఇండియాలో, భార్యను తీసుకెళ్ళాడు, అమెరికాలోనూ హెరాస్మెంట్ చేశాడు, ఆ భార్య మళ్ళీ ఇండియాకు వచ్చేసింది, ఇండియాకు వచ్చి ఇండియాలోనే కంప్లైంట్ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, విజయవాడలో కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. బట్ డిఫెన్స్ సర్టిఫికేట్ ఏమంటాడు, అఫెన్స్ జరిగింది అమెరికాలో, మీరు ఎట్లా, మీకు ఓనర్స్ ఎక్కడుంది, మీకు ఇన్వెస్టిగేషన్ చేద్దామని. 188 సిఆర్పిసిలో ఏం చెప్తుందంటే, అవుట్ ఆఫ్ కంట్రీలో మన సిటిజన్స్ ఆ దేశంలో నేరం చేసినా కూడా ఈ దేశంలో చేసినట్లే పరిగణించబడుతుంది. కానీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ గురించని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారినర్స్ డివిజన్ నుంచి ప్రొసీడింగ్స్ తీసుకోవాలి, అంటే ట్రయల్ గురించని, అంటే పెర్మిషన్ టు ప్రాసిక్యూట్ అని తీసుకోవాలన్నమాట. సో అవి దట్ ఈస్ ది ప్రొసీజర్ యాజ్ ఫర్ యాజ్ దోస్ పీపుల్, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ లో మన దేశస్తులు ఉండి, మన సిటిజన్షిప్ ఉండి, ఆ దేశంలో వాళ్ళ మీద నేరం చేసినట్లయితే మన భారతీయుల మీద
ఆ కేసుల్లో సంబంధించి 188 సిఆర్పిసి మనం పరిగణలో తీసుకోవాలి. దెన్ ఈ కేసులో సపోజ్ ఇన్ కేస్ ఫారెన్లో ఉండే 166 ఏ సిఆర్పిసి అని ఉంది. అంటే ఏంటి? లెటర్ రొగేటరీ. అంటే కొన్ని ఆర్టికల్స్ సపోజ్ ఆమె మనకి సపోజ్ 498 ఏ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. ఆమె పెళ్లి చేసుకున్నాక ఆర్టికల్స్ తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో హస్బెండ్ ఏమో ఆర్టికల్స్ ఉంచుకున్నాడు. అమెరికాలోనే హస్బెండ్ ఈవెన్ ఈమె యొక్క సర్టిఫికెట్స్ ఉంచుకున్నాడు. అప్పుడు 166 ఏ ప్రకారము మన త్రూ కోర్ట్, అంటే మన ఏదైతే జ్యూరిడిక్షన్ కోర్టు ఉందో ఆ కోర్టు వారు ఆ సంబంధిత అమెరికాలో ఉండే ఆ స్టేట్లో కోర్టుకి త్రూ సిబిఐ ఇంటర్పోల్ ద్వారా రాస్తారు. సిబిఐ ఇంటర్పోల్ వాళ్ళు అక్కడ పంపుతారు. అట్నుంచి మనకు సమాధానం ఏమైనా వస్తుందంటే అవి సీజ్ చేస్తారు ఆర్టికల్స్. ఒకసారి సీజ్ చేసిన ఆర్టికల్స్ కూడా మనకు పంపుతారు, లేకపోతే వాళ్ళు ఫోటో కాపీస్ పంపుతారు. దాని మీద కూడా మనం చేస్తాం. అయితే ఇంకోటి, ఈ మధ్యకాలంలో కొందరు విట్నెస్లు ఇండియాకి రాకుండా అక్కడే అమెరికాలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ స్కైప్లో రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ కూడా పొందుపరిచే అధికారం ఉన్నది మనకున్నది. సో అది కూడా ఎలక్ట్రానిక్ రికార్డింగ్ కాబట్టి మనం చేయొచ్చు. సపోజ్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి, వాళ్ళ స్వార్న్ స్టేట్మెంట్ అంటారు. అంటే అక్కడ అటార్నీ ముందు సంతకం పెట్టి మనకి మెయిల్ పంపుతారు. అటువంటి మెయిల్ కూడా మనకి యాక్సెప్టబుల్. తర్వాత వాళ్ళకి నోటీస్ వెళ్ళిందా, సమన్స్ వెళ్ళిందా లేదా అంటే మీరు వాళ్ళకి మెయిల్ ఇస్తారు. వాళ్ళకి మెయిల్ ఇస్తే వాళ్ళకి నోటీస్ వెళ్ళినట్టు లెక్క అనమాట, సమన్స్ ఇచ్చినట్టు లెక్క అవుతుంది. సపోజ్ వారెంట్ ఉంది, వారెంట్ పెండింగ్ ఉంది, మీకు ఆ మెయిల్ అడ్రస్ తెలుసు, మీరు ఆ వారెంట్ అటాచ్మెంట్ కింద పెట్టి ఆ వారెంట్ మీరు సెంట్ కొట్టినాక ఆ సెంట్ కాపీ తీసుకొని అది ఎంక్లోజ్ చేస్తే కోర్టు వారికి ఇతని మీద వారెంట్ సర్వ్ అయినట్లు లెక్క అవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ వచ్చాక దేశంలో అంటే ఈ రోజుల్లో ముద్దాయిలు కానీ సాక్షులు కానీ దేశాలు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని కోర్టుకి రమ్మనే ప్రక్రియలో వారికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కూడా వాడుకోవడం జరుగుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీరు ఏమీ గమ్మున ఉండక్కర్లేదు, మీరు లేట్ సార్, ఇండియా లేట్ సార్, అమెరికా వెళ్ళిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, మనకేం పర్వాలేదు. వాళ్ళు మెయిల్ అడ్రస్లు ఉంటాయి, మెయిల్ అడ్రస్ పంపండి. పంపిన తర్వాత సెంట్ అనేది ప్రింట్ వస్తుంది, అది సీడీ ఫైల్లో పెట్టండి. సీడీ ఫైల్లో పెట్టి మీరు ఛార్జ్షీట్ వేసేయండి. అదేవిధంగా మీరు కానీ అంటే కొన్ని కేసుల్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్సే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కేసుల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయా సంబంధి సపోజ్ ఐటీపీ యాక్ట్ ఉందనుకోండి, ఐటీపీ యాక్ట్ అంటూనే దానికి కన్సర్న్ ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసరే ఛార్జ్షీట్ వేయాలి. అంటే ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ అబోవ్ డిఎస్పీ, ఇన్స్పెక్టర్ పోలీస్, ఏసీపీ కానీ ఛార్జ్షీట్ వేయొచ్చు. సో మీరు ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరు అధికారం ఉన్నదో వారే ఛార్జ్షీట్ వేయాల్సిన అవసరం ఉంది. కొన్ని గ్రేవ్ కేసుల్లో డైరెక్ట్గా ఛార్జ్షీట్, డౌరీ డెత్ అంటే డైరెక్ట్గా ఏసీపీ గారు కానీ డిఎస్పీ ఎస్డిపిఓ కానీ ఛార్జ్షీట్ వేయాలి. అలాగ కొన్ని ఉన్నాయి. సో ఆ విధంగా మీరు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాజ్ ఫర్ యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ డిఫెన్స్ గైడ్లైన్స్, సిఆర్పిసి గైడ్లైన్స్. సో దట్ who is filing the charge sheet is very important for all of us, and otherwise court will not take. Sometimes court may discharge if it is not properly filed. తర్వాత మీరు ఆ జూనైల్స్ వచ్చేటప్పటికి ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. సపోజ్ జూనైల్స్ ఉంటే హీనస్ క్రైమ్లో కమిట్ చేస్తున్నారా, నాన్ హీనస్ క్రైమ్ ఉందా, జూనైల్ బోర్డు వాళ్ళు ముందు పంపించారా లేదా, జూనైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు వారికి చిల్డ్రన్ కోర్టుకు పంపారా లేదా. ఇఫ్ ఇట్ ఇస్ హీనస్ క్రైమ్ అయితే అబౌవ్ 7 years ఇంప్రిజ్మెంట్ అయితే చిల్డ్రన్ కోర్టుకు వెళ్తుంది. చిల్డ్రన్ కోర్టు వాళ్ళు ఆ కోర్టు ప్రొసీడింగ్ తీసుకుంటారు. సో ఆ యొక్క జాగ్రత్త కూడా తీసుకోండి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు జూనైల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే జేఐసిఎల్ అంటే జూనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఆర్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్. జూనైల్ అనే వర్డ్ వాడడం లేదు, ఇప్పుడు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని వాడుతున్నారు. సో ఆ విధంగా ఆ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి. అండ్ అంటే ఈ రోజుల్లో చాలామంది 18 సంవత్సరాల లోపల వాళ్ళే చాలా కేసుల్లో ఉన్నారు, చాలా తీవ్రమైన కేసులు ఉన్నారు. రేపు, మర్డరు, డెకాయిటీ, రాబరీ, ఆ కేసుల్లో స్నాచింగు, పిక్ పాకెటింగ్ అన్నిట్లో కూడా చాలామంది ఈ మధ్యనంతా ఎక్కువ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఎక్కువ మనకి తారసపడుతూ ఉన్నారు. సో వాటికి ఆల్రెడీ మీకు జూనైల్ జస్టిస్ యాక్ట్ గురించి వాటి మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు. వాటి యొక్క ఆ ప్రకారం చట్టం ప్రకారం మీరు చర్యలు తీసుకోండి. తర్వాత ప్రాసిక్యూషన్ ఆర్డర్స్. ఈ ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ మాత్రం టైంకి తీసుకోవాలి. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఏమో ఆర్మ్స్ యాక్టు, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్టు, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్టు, ఇమ్మిగ్రేషన్ యాక్టు, పాస్పోర్ట్ యాక్టు, వీటిలో ఆ సంబంధిత ఆఫీసర్ను తీసుకోవాలి. తర్వాత టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంది, టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని.
దానిలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ గురించి కానీ లేకపోతే మిగతా అసభ్య ఆ, పద్ధతిలో చూపించిన పిల్లల్ని వాటి కానీ సెక్షన్ రూల్ నెంబర్ 6 రూల్ నెంబర్ 7 అని ఉంటుంది టీవీ ఏపీ మన కేబుల్ టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్లో. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇది ఈ యాక్ట్లో కంప్లైంట్ ఫైల్ చేసేది, కంప్లైంట్ అంటే మేజిస్ట్రేట్ ముందు ఫైల్ చేయవలసింది కన్సర్న్ డిఎస్పీ గారు ఫైల్ చేయాలి. డిఎస్పీ గారు కానీ అండ్ అబవ్ ఫైల్ చేయొచ్చు. ఆ యొక్క డిఎస్పీ గారు ఫైల్ చేసిన ఈ యొక్క యాక్ట్లో కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు 156(3) కింద మీకు ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్, బికాజ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడంతా చూస్తూ ఉంటారు. అప్సీన్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సినిమాల్లో లేకపోతే టీవీల్లో. వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని సంఘాలు ఇవన్నీ ముందుకు వస్తుంటాయి, ప్లస్ ఎన్జిఓస్ కానీ సివిల్ సొసైటీ కానీ. వెంటనే వాటిని స్పందించి ఆ రోజు బ్రాడ్కాస్ట్ అయిన కేబుల్ టీవీలో ఏ టీవీలో బ్రాడ్కాస్ట్ అయింది ఆ యొక్క క్లిప్స్ తీసుకొని ఆ టైమింగ్ తీసుకొని కంప్లైంట్ ఏమో డిఎస్పీ గారు ఎస్డిపిఓ లెవెల్ కానీ డిఎస్పీ గారి లెవెల్ కానీ వారేమో కన్సర్న్డ్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాన్ని రెగ్యులర్ కేసు కింద మీరు ట్రయల్ మళ్ళీ ఫైనల్గా ఛార్జ్షీట్ వేయొచ్చు. అది దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ మీరు అంటే కొన్ని అఫెన్సెస్లో అది ట్రయల్ అనేది స్పీడీ ట్రయల్ అని దాని గురించి కూడా ఉంది దీనిలో. అంటే స్పీడీ ట్రయల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ పాక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012, ఆ యాక్ట్ ప్రకారం అయితే వితిన్ 1 month విక్టిమ్ని ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉంది కోర్టు వారు. అదేవిధంగా రేప్ కేసులు అయితే వితిన్ 3 months కోర్టు వారు కేసు ట్రయల్ కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. పాక్సో యాక్ట్లో స్పెషల్ కోర్టు ఉంది. స్పెషల్ కోర్ట్ అంటే మన గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారు ఏమని, ఆల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్స్ అండ్ ఎంహెచ్ఏ కోర్ట్స్, ఫస్ట్ ఏడీజే కోర్ట్స్ అండ్ ఎంహెచ్ఏ కోర్ట్స్ ఆర్ స్పెషల్ కోర్ట్స్ అండర్ ది పాక్సో యాక్ట్ అని ఇచ్చారు. సో జూనియర్ జస్టిస్ యాక్ట్లో ఏమని ఇచ్చారు, సేమ్ కోర్ట్స్ విల్ బీ కాల్డ్ చిల్డ్రన్ కోర్ట్స్ యాజ్ ఫర్ యాజ్ జేజేసిపిసి యాక్ట్ 2015 ఈజ్ కన్సర్న్ అని ఇచ్చారు. అంటే జూనియర్ జస్టిస్లో ఉండే కోర్టు, చిల్డ్రన్ కోర్టు, పాక్సో యాక్ట్లో ఉండే కోర్టు, ఆ రెండు ఒకటే కోర్టు. అంటే వాటిని ఈ స్పెషల్ కోర్ట్ అని అంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఫైనల్గా మీరు రిఫర్ చేసేటప్పుడు మళ్ళీ అక్యూజ్డ్కి మన నోటీస్ వెళ్తుంది, కంప్లైంట్కి నోటీస్ వెళ్తుంది. కోర్టు వారేమో మళ్ళీ ఆర్సీ నోటీస్ పంపుతారు కంప్లైంట్కి. అది మీరు రిఫర్ చేస్తే ఎన్సీగా నాన్ కాగ్నిజబుల్గా రిఫర్ చేస్తున్నారా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రిఫర్ చేస్తున్నారా, సివిల్ నేచర్గా చేస్తున్నారా, ఫాల్స్ కింద చేస్తున్నారా, అన్డిటెక్టెడ్, సపోజ్ చాలా కేసులు అన్డిటెక్టెడ్గా చేస్తున్నారా, ఎవిడెన్స్ నాట్ సఫిషియెంట్ టు ఫైల్ ఛార్జ్ అని చేస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నారో మీరు రాయాలి దానిలో. సపోజ్ కొన్ని కేసులో ఇనీషియల్గా 90 days అయిపోతుంటుంది. 90 days అయిపోతుంటే ఛార్జ్ షీట్ వేస్తారు. వేసిన తర్వాత 173(8) కింద మీరు కొద్దిగా మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. అది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా కేసుల్లో 90 daysలో సాక్ష్యాధారాలు ఎంతవరకు ఉంటే అంతవరకు వేయకపోతే ముద్దాయి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మనం ఆ 90 daysలో ఫస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అని అనరు, ఇప్పుడు ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ వేసి తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అండర్ 173(8) కింద మనం వేయచ్చు. సో ఈ విధంగా ఛార్జ్ షీట్ అనేది ఇంపార్టెంట్గా అతను ముద్దాయి చేసే ఇంతకుముందు ప్రీవియస్ క్రిమినల్ రికార్డ్ కూడా ఒక పారాగ్రాఫ్ రాయవలసిన అవసరం ఉంటుంది. సపోజ్ డీటెయిల్స్ ఏమో ఇంకో అడిషనల్గా అనుబంధం కింద పెట్టవలసి ఉంటుంది. పెడితే ఏంటంటే కోర్టు వారికి తెలిసింది ఈజ్ నాట్ ఏ సింపుల్ అఫెండర్. జనరల్గా డిఫెన్స్ అడ్వకేట్ ఏం చెప్తారు, మావాడు ఇన్నోసెంట్ అండి, మావాడు నేరం చేయలేదని అంటుంటారు. కాబట్టి నేరం చేసి ఆయనకి ఇంతకుముందు హిస్టరీ కానీ మనం రాయగలిగితే, ఒక సింగిల్ పారా రాయగలిగి దానికి డీటెయిల్స్ కానీ ఎంక్లోజ్ చేయగలిగితే కోర్ట్ ఆల్సో విల్ అండర్స్టాండ్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ సింపుల్, ఈజ్ ఎ వెరీ సీరియస్ అక్యూజ్డ్, ఈజ్ ఎ రిపీట్ అఫెండర్, ఈజ్ ఎ డేంజరస్ డెస్పరేట్ అక్యూజ్డ్ అని. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. హ్యాండ్ కప్స్ యూజ్ కూడాను చాలా క్లారిటీ ఉంది హ్యాండ్ కప్స్లో. మన కోర్టు వారి పర్మిషన్ తీసుకుంటే హ్యాండ్ కప్స్ వాడొచ్చని ఉంది. అది హ్యాండ్ కప్స్ చాలామందికి ఏంటంటే డౌట్ ఏంటంటే అసలు హ్యాండ్ కప్స్ వాడకూడదని చాలామంది అనుకుంటున్నారు. అలా కాదు. హ్యాండ్ కప్స్ గురించి జడ్జిమెంట్ క్లియర్గా ఇచ్చున్నారు. ఎస్సీ ప్రేమ్శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అని 1980లో ఎస్సీసీ అండ్ సుప్రీంకోర్టు కేస్ 526 పేజ్ నెంబర్, అండ్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాంలో 1995 సుప్రీంకోర్టు కేసు 743లో ఈ రెండిట్లో ఏమని ఇచ్చున్నారంటే, మీరు ముద్దాయి డేంజరస్ అండ్ డెస్పరేట్ అఫెండర్ అయితే ఒకరోజు ముందు కోర్టు వారికి పర్మిషన్ తీసుకోండి.
మీరు జైలు నుంచి తీసుకెళ్లే ముందు, ప్రిజన్ నుంచి తీసుకెళ్లే ముందు ఆ యొక్క ఎస్హెచ్ఓ గారు కోర్ట్ కానిస్టేబుల్ పంపించి, సార్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ డేంజరస్ అండ్ డెస్పరేట్ అఫెండర్, every likelihood of his assaulting the escort party or every likelihood of his he is escaping from the lawful custody and రాసి hence we may be permitted అని రాస్తే మీకు కోర్టు వారు పర్మిషన్ ఇస్తారు. మీరు ఆ విధంగా కాకుండా మనం చాలాసార్లు చూస్తున్నాం, ఈవెన్ ఐఎస్ఐ కేసులో ఉండే వాళ్ళు కూడా చేతులు ఊపుకొని కోర్టులోకి వెళ్తున్నారు. అంటే దాన్ని వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, సార్ మన పర్మిషన్ లేదు కదా అంటున్నారు. చాలా తప్పిది. మనకి వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హ్యాండ్ కఫ్ ఏ పర్సన్ ప్రొవైడెడ్ వీ టేక్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఈ 2 కేసులు కూడా మీరు ఉదాహరణ తీసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను కేసు నెంబర్లు, మీరు ఆ కేసెస్ కూడా చూసుకోండి. ఆల్ దట్ యూ రిక్వైర్ ఈజ్ ఎస్సీ ప్రేమ్శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ 98 కేసు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ స్టేట్ ఆఫ్ అస్సాం 1995 కేసు. ఈ 2 కేసుల్లో కూడాను మీరు ఆ హ్యాండ్ కఫ్ వేసే అంశం మీద మనం కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు ఛార్జ్షీట్తో పాటు ఒక్కోసారి ఛార్జ్షీట్తో పాటు కూడా కోర్టుకు తీసుకెళ్తారు. అండ్ ఇఫ్ ఇస్ ఏ వెరీ రిపీట్ అఫెండర్, డేంజరస్ అఫెండర్, ముందు రోజు పర్మిషన్ తీసుకోండి, రెండో రోజున హ్యాండ్ కప్స్ తీసుకుని వెళ్ళండి. దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ పీపుల్ ఎస్కేప్. దట్స్ వై మహారాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక కానిస్టేబుల్ హ్యాండ్ కప్ వేసుకుంటున్నాడు, ముద్దాయికి హ్యాండ్ కప్ వేస్తున్నారు. చూసే వాళ్ళకి చాలా అసహ్యం కనిపిస్తుంది. ఎందుకంటే యూనిఫామ్ నుండే కానిస్టేబుల్ ఆ ముద్దాయి వేసుకుంటున్నారు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు అటు నుంచి మన దగ్గరికి వచ్చేవాళ్ళు. బట్ వాళ్ళని అడిగాం, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, ఎందుకు మరి ముద్దాయి పారిపోకుండా అంత దూరం నుంచి రావాలి కదా సార్, మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి యావత్మల్లు, చంద్రపూరు, నాగ్పూర్ రావాలి కాబట్టి మేము బీదరు అటు నుంచి బీదర్ కాదు సారీ ఇటు మన పూణే అటు నుంచి రావాలి కాబట్టి, షోలాపూర్ అటు నుంచి రావాలి కాబట్టి మాకు ఇలాగా ఇదైతే ఈజీ సార్, సో దట్ ముద్దాయి పారిపోకుండా ఉంటానండి. ఇట్స్ నాట్ కరెక్ట్. వీ షుడ్ టేక్ ది లా. లా ఈజ్ దట్ ది కోర్ట్ విల్ గివ్ పర్మిషన్ ప్రొవైడెడ్ యూ రైట్ అబౌట్ ది పర్సన్. ఆ యొక్క ముద్దాయి యొక్క బ్యాక్గ్రౌండ్ రాస్తే కోర్టు వారు పర్మిషన్ అంటూ ఇస్తారు. సో ఈ జాగ్రత్తలు ఒకసారి ప్రొడ్యూస్డ్ అలాంగ్ విత్ ఛార్జ్ షీట్ అని పెడతారు కాబట్టి అలాంటప్పుడు ఆ కేసులో కూడా ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఒరిజినల్ కాపీ పెట్టాలి. ఛార్జ్ షీట్లు అన్నీ కూడా ఒరిజినల్ కాపీ పెట్టాలి. చెప్పి ఛార్జ్ షీట్ కాపీలు చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ కాపీస్ కోర్టు వారు అల్టిమేట్గా ముద్దాయికి ఇస్తారు కాబట్టి ఆ సెట్ ఆఫ్ కాపీస్ తయారు చేయాలి. అన్నీ సీక్వెన్స్ పెట్టుకొని వాని యొక్క క్రోనాలజికల్గా రాసుకొని ఆ యొక్క నెంబర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఒరిజినల్స్ అవన్నీ కూడా మీరు కోర్టు వారు సబ్మిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ప్రతిదాని ఒరిజినల్ కూడా అగైన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ కలర్, టేక్ ఎ కలర్ జిరాక్స్ అండ్ కీప్ ఇట్ విత్ యూ. అండ్ యూ హ్యావ్ టు కీప్ యువర్ స్టేషన్ అనదర్ ప్యారలల్ reports with you so that you will be able to produce them whenever it's required by the court. So with this we have finished the charge sheet chapter, and if you have any doubts you can ask me, otherwise you refer to 173 CRPC. Thank you.